మన ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈ బెండకాయ ఫ్రైలోకి ఇలా ఈ పొడిని వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని తీసుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు, ఒక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేశాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేయించాల్సిన పని లేదు. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్